నమస్తే అండి. ఈ ఎండాకాలంలో ఎండవేడితో కొంచెం ఇబ్బంది పడుతున్నా ఎండాకాలం వాతావరణం మాత్రం పల్లెటూర్లలో ఉండే వాళ్ళకి చాలా బాగుంటుందండి. ఉదయం సాయంత్రం వేళలో అయితే విరబూసిన మల్లెపువ్వుల సువాసనలతో, కోడి కూతలతో, పక్షుల కిలకిల రావాలతో సూర్యోదయం సూర్యాస్తమయం చూడడానికి వినడానికి చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఈ వీడియో ఏంటంటే ఈ ఎండాకాలంలో మాత్రమే కాసే జీడిపిక్కలతో గుడ్లు బంగాళదుంప ములక్కాడ కాంబినేషన్లో పచ్చి జీడిపప్పు కూడా వేసి కర్రీ ఎలా వండానో మీకు ఈ వీడియోలో చూపిస్తాను. అలాగే ఉగాదికి మేము అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళామని మీకు ఉగాది వీడియోలో చెప్పాను కదండి. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఒకరోజు ఉండి తిరిగి మళ్ళీ మా ఇంటికి సాయంత్రం బయలుదేరామండి. మేము వెళ్ళేటప్పుడు కొంచెం చీకటి పడింది. మరి ఇలాంటి ఏరియాలో నైట్ టైం జర్నీ చేస్తే ఎలా ఉంటుందో, ఈ ఏరియాలో ఉండే కొండలు ఎండాకాలంలో ఎందుకు కాలిపోతూ ఉంటాయో ఈ వీడియోలో మీకు షేర్ చేస్తానండి. ఆ కొండలు కాలిపోవడం కూడా మీకు చూపిస్తానండి. మామూలు రోజుల్లో అయితే మా ఇంటికి చుట్టాలు ఎవరైనా వస్తే కోడి కోసి కూర వండేస్తాము. కానీ ఈ ఎండాకాలంలో చుట్టాలు ఎవరైనా వస్తే మాత్రం ఆ కోడి కూరలోకి ఈ పచ్చి జీడిపప్పుని కూడా కోసి కూర వండుతాం. అమ్మవాళ్ళు ఉగాది రోజే గ్రామదేవతకి నైవేద్యం పెట్టుకున్నారని మీకు ఉగాది వీడియోలో చెప్పాను కదండి. ఆ రోజే కోడిని కూడా కోసారు. ఆ రోజు కోడి కూర తిన్నాం కాబట్టి నెక్స్ట్ డే గుడ్లు బంగాళదుంప కూరలోకి ఈ జీడిపప్పు వేసి వండుకున్నాం. చేలోకి వచ్చి ఈ పిక్కలు కోయడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఈ పిక్కలు కోసి వచ్చేలోగా పొయ్యి మీద బంగాళదుంపలు పెట్టాను. మేము చేలో నుంచి వచ్చేలాగా పొయ్యి మీద పెట్టిన బంగాళదుంపలు ఉడికిపోయాయి. అమ్మ వాళ్ళ ఇంటికి చేనుకు ఎంతో దూరం ఉండదండి. చేను చాలా దగ్గరగానే ఉంటుంది. జీడి గింజలు కాసే సీజన్ ఎండాకాలమే కాబట్టి ఈ ఎండాకాలంలో ఎక్కువగా మేము పచ్చి జీడిపప్పుతో కూరలు వండుకుంటూ ఉంటామండి. పచ్చి జీడిపప్పుతో వెజ్ అయినా నాన్ వెజ్ అయినా ఏ కాంబినేషన్తో కర్రీ చేసినా ఆ కర్రీ టేస్టీగా ఉండడమే కాకుండా హెల్త్కి కూడా మంచిదని మీకు కూడా తెలుసు కదండి. జీడిపప్పుతో 2 ముద్దలు ఎక్కువే తినాలి అనుకుంటే ముందు జీడి గింజల నుండి జీడిపప్పుని కొంచెం ఓపిగ్గా తీసుకోవాలండి. జీడి గింజలకు జీడి ఉంటుందండి. ఆ జీడి చేతులకు అంటుకుంటే చేతులు పొరలు ఊడిపోయి చేతులు కొంచెం పాడవుతాయి. అలా కాకుండా ఉండాలంటే చేతులకి గ్లౌజులు లాంటివి ఏమైనా వేసుకొని కట్ చేసుకోవాలి. ఉదయం లేస్తే చెట్లంటా పుట్లంటా ఉండి ఎండలో కష్టపడే వాళ్ళకైతే ఏ గ్లౌజులు వేసుకోని అవసరం లేదు కాబట్టి ఇక్కడ మా వారు మా అమ్మ అయితే గ్లౌజులు వేసుకోలేదండి. కాకపోతే మా అమ్మ చేతులకు వరిపిండి రాసుకుంటూ మా వారు కత్తిపీటపై కట్ చేసి ఇస్తూ ఉంటే మా అమ్మ జీడి గింజల్లో ఉన్న జీడిపప్పుని చాకుతో తీసేస్తుంది. వాళ్ళు జీడిపప్పుని రెడీ చేసేలోగా నేను బంగాళదుంపలు ఉడకబెట్టిన తర్వాత గుడ్లు కూడా ఉడకబెట్టి మళ్ళీ బొగ్గుల పొయ్యి మీదేమో వేడి నీళ్ళు పెట్టి అన్నం వండడానికి పొయ్యి మీద ఎసరు పెట్టేసి కూరలోకి మసాలా కూడా నూరి రెడీగా ఉంచాను. మామూలుగా అయితే జీడిపప్పుని కొనుక్కొని కూర వండాలంటే కొంచెం ఖర్చుతో కూడుకున్నది కదండి. పచ్చి జీడిపప్పు అయితే మన సొంతంగా చేలో కాసినవి కాబట్టి కొంచెం కష్టపడి ఈ జీడిపప్పుని తీసుకుంటాము. ఇది తీసేటప్పుడు మాత్రం వీటికున్న జీడి మన స్కిన్ మీద కానీ కంట్లో కానీ పడకుండా చాలా జాగ్రత్తగా తీసుకోవాలండి. ఇవి తీసేటప్పుడు చేతిలోకి జీడి అంటుకుంటుందండి. అది వెంటనే సబ్బుతో క్లీన్ చేసేసుకోవాలి. అలాగే కట్ చేసే కత్తిపీటకు కానీ చాకుకు కానీ నూనె రాసుకొని కట్ చేసుకుంటే క్లీన్ చేసేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఈ జీడి గింజల నుండి తీసిన జీడిపప్పుకి ఒక పొర ఉంటుందండి. అది తినకూడదు. ఈ పొర జీడిపప్పు నుండి ఈజీగా రావడానికి మేము వేడి నీళ్ళలో జీడిపప్పుని వేస్తాము. వేడి నీళ్ళు అంటే మరీ ఎక్కువ వేడి ఉండకూడదండి. కొంచెం వేడిగా ఉంటే సరిపోతుంది. ఇలా వేడి నీళ్ళలో జీడిపప్పుని వేసుకొని జీడిపప్పుకు ఉండే పొరను తీసేస్తాము. అత్తగారు మామగారు అల్లుడు కలిసి జీడిపప్పు రెడీ చేసేలోగా నేను కూర వండడం స్టార్ట్ చేశాను. ఈ కూర వండడానికి ఫస్ట్ నేను గుడ్లు ఫ్రై చేశాను.
గుడ్లు ఫ్రై అయిన తర్వాత అవి ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసి ఫ్రై చేశాను. అమ్మవాళ్ళు ఉండే ప్రాంతం అంతా చుట్టూ కొండలే ఉంటాయండి. తాగడానికి మంచినీళ్ళు దొరకడం కష్టమేమో కానీ వంట చేసుకోవడానికి పొయ్యిలోకి పుల్లలు మాత్రం బాగానే ఉంటాయండి. అందుకే అమ్మవాళ్ళు వంట పుల్లల పొయ్యి మీదే వండుకుంటారండి. అమ్మవాళ్ళ ఊర్లో ఈ సమ్మర్లో వాతావరణం ఎలా ఉంటుందో, ఇక్కడ ట్రైబల్స్ ముఖ్యంగా జరుపుకునే పండగలేంటో వాళ్ళ ఆచారాలేంటో మీకు ముందు వీడియోస్లో షేర్ చేస్తానండి. ఇక ఇప్పుడైతే ఆనియన్ ఫ్రై అయిపోయిందండి. అవి ఫ్రై అయిన తర్వాత మసాలా పేస్ట్ కూడా వేసుకొని ఫ్రై చేశాను. ఈ మసాలాలో ఏమేమి వేసానో మీకు చూపించాను కదండి. మసాలాని 2-3 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత సరిపడా ఉప్పు కారం వేసుకొని మరో 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. తర్వాత బంగాళదుంప ముక్కల్ని కూడా వేసుకోవాలి. బంగాళదుంపల కంటే ముందు ములక్కాడ వేసుకోవాలి. నేను ములక్కాడ వేయడం మర్చిపోయాను. ములక్కాడ వేసుకొని అవి 4-5 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత బంగాళదుంపల్ని వేసుకొని 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. బంగాళదుంప ములక్కాడ కాంబినేషన్ అందరికీ ఇష్టం ఉండదు కాబట్టి బంగాళదుంప వేసుకున్నా పర్వాలేదు, వేసుకోకపోయినా పర్వాలేదు. ములక్కాడ గుడ్లు మాత్రం కర్రీ చాలా బాగుంటుందండి. చాలామంది ఇలానే వండుకుంటారు. ఎప్పుడు వండని వాళ్ళైతే ఒకసారి ట్రై చేయండి. పచ్చి జీడిపప్పు అందరికీ అందుబాటులో ఉండదు కాబట్టి గుడ్లు ములక్కాడ కాంబినేషన్కి కొంచెం చింతపండు వేసుకొని పులుసు పెట్టుకున్నా బాగానే ఉంటుంది. ములక్కాడ బంగాళదుంపల్ని ఫ్రై చేసుకున్నాక సరిపడా నీళ్లు పోసుకొని మూత పెట్టుకొని 10 నిమిషాలు కూర ఉడకనివ్వాలి. ఈలోగా వేడి నీళ్ళలో వేసుకున్న పచ్చి జీడిపప్పుని మళ్ళీ 2-3 సార్లు గోరువెచ్చని నీటితో శుభ్రంగా కడిగి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. 10 నిమిషాలు కూర ఉడికిన తర్వాత ఫ్రై చేసుకున్న గుడ్లు కూరలో వేసుకోవాలి. గుడ్లు వేసాక మళ్ళీ 5 నిమిషాలు కూర ఉడకనిచ్చి ఫైనల్గా పచ్చి జీడిపప్పు కూడా వేసుకొని మరో 5 నిమిషాలు కూర చిన్న మంటపై ఉడకనివ్వాలి. జీడిపప్పు ఆల్రెడీ వేడి నీళ్ళలో వేసాం కాబట్టి కూరలో ఎక్కువసేపు ఉడకనివ్వకూడదు. పచ్చి జీడిపప్పు ముందుగానే వేసేస్తే మెత్తగా ఉడికిపోయి తినడానికి అంత టేస్ట్గా ఉండవండి. అందుకే లాస్ట్లో వేసుకొని కూర దించేసుకుంటే కూర రెడీ అయిపోయినట్టే. అయితే ఇంట్లో ఆ టైంలో కొత్తిమీర లేక నేను వేయలేదండి. ఉంటే కొత్తిమీరను కూడా వేసుకోవచ్చు. ఇలా పచ్చి జీడిపప్పు కాంబినేషన్లో మేము మిల్ మేకర్ పచ్చి శనగపప్పుతో కూడా కూర వండుతామండి. ఇక చికెన్తో మటన్తో రొయ్యలతో అయితే అందరికీ తెలిసిందే కదా. ఇంతేనండి, ఈ ఎండాకాలంలో మాత్రమే ఉండే పచ్చి జీడిపప్పుతో ఇలా కూర వండేసి ఇంట్లో అందరం కలిసి భోజనం చేసేసాం. వారు అలానే ఊరిస్తారులేండి, మీరేమీ పట్టించుకోకండి. అలా అందరం భోజనం చేసేసి మధ్యాహ్నం కొంతసేపు రెస్ట్ తీసుకొని సాయంత్రం కొంచెం ఎండ తగ్గిన తర్వాత మా ఇంటికి వెళ్ళే ముందు మా ఇంటికి పట్టుకు వెళ్ళడానికి కొన్ని పచ్చి జీడి గింజలు కోసుకోవడానికి మా చేలోకి వచ్చామండి. ఇక్కడ చూస్తే మీకు దూరంగా కొండలు కనిపిస్తూ ఉంటాయి. ఎండాకాలంలో వాతావరణంలో ఉండే ఉష్ణోగ్రత వల్ల ఈ కాలంలో అమ్మవాళ్ళ ఊర్లో ఉండే చుట్టుపక్కల కొండలన్నీ కాలిపోతూ ఉంటాయండి. ఓవైపు అనేక అవసరాల కోసం అడవులను నాశనం చేస్తున్నాం, అదే పెద్ద తప్పు అనుకుంటుంటే ఇంకోవైపు ఈ కాలంలో అడవులు కాలిపోతూ ఉండడం ఇంకా బాధాకరం. ఎండాకాలంలో అడవులు కాలిపోవడానికి 2 కారణాలు ఉంటాయండి. ఒకటి సహజంగానే పిడుగుల్లాంటివి పడడం వల్ల కానీ, వాతావరణంలో ఉండే వేడి వల్ల కానీ అడవుల్లో మంటలు పుడతాయి. రెండోది వచ్చేసి మనం చేసే నిర్లక్ష్యం వల్ల కూడా అడవుల్లో మంటలు చెలరేగుతాయండి. అడవులకు పుల్లల కోసం కానీ వేట కోసం కానీ పశువుల్ని కాయడానికి అడవులకు వెళ్ళినప్పుడు అక్కడ సిగరెట్ లాంటివి కాల్చుకొని అది పూర్తిగా ఆర్పకుండా అడవుల్లోనే వదిలేయడం వల్ల కూడా అడవుల్లో మంటలు చెలరేగుతాయి. మేము మా ఇంటికి వెళ్ళేటప్పుడు ఆ సీన్ మీకు చూపిస్తానండి. మేము ఎప్పుడు వచ్చినా చేలో కూరగాయలు కోసుకొని పట్టుకు వెళ్తూ ఉంటామండి. అలా కొన్ని జీడి గింజలు కొన్ని కూరగాయలు కోసుకున్నాము. అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేటప్పుడు ఎండుమిర్చి తెచ్చాను కదండి, ఆ మిర్చి కారం పట్టించుకున్నాను. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు బూరెలు ఒక డబ్బాలో పెట్టి తెచ్చాను కదండి, ఆ డబ్బాలో పట్టించుకున్న కారం పెట్టేశాను. ఇక చేలో ఉన్న పచ్చిమిర్చి వంకాయలు జీడి గింజలు కోసుకొని ఇంటికి వెళ్ళడానికి అన్నీ రెడీ చేసుకున్నాను. వచ్చేటప్పుడు మధ్యాహ్నం ఎండలో వచ్చాం కదండి,
వెళ్ళేటప్పుడు మాత్రం సాయంత్రం 6 గంటలకు బయలుదేరాము. అంటే మొక్కలకు నీళ్లు పెట్టుకొని ఈ కూరగాయలన్నీ కోసుకునేసరికి లేట్ అయింది. అమ్మ వాళ్ళ ఊరి నుంచి చల్లని సాయంత్రం వేళలో జర్నీ చాలా బాగుంటుంది. కానీ మధ్యలో ఎక్కడైనా బండి ఆగిపోయినా, పెట్రోల్ అయిపోయినా, దేనికైనా సరే అంత సేఫ్టీ కాదండి. పగల ప్రయాణం అయితేనే మంచిది. పైగా రోడ్లు కూడా అంతగా బాగోవు. అమ్మ వాళ్ళ ఊరి నుంచి మా ఊరు వెళ్ళేసరికి టైం 8 అయిందండి. ప్రస్తుతానికి ఇప్పుడైతే ఇక్కడ నైట్ టైం ఇంకా చలేస్తుందండి. మంచు కూడా లైట్గా పడుతుంది. పగలంతా ఎంత వేడిగా ఉన్నా సాయంత్రం అయ్యేసరికి మాత్రం వాతావరణం చాలా చల్లగా మారిపోతుంది. పట్టణాలలో కాలుష్యాన్ని కంట్రోల్ చేయడం చాలా కష్టం. కనీసం పల్లెల్లో ఉన్న పర్యావరణాన్ని కాపాడుకునేలా ప్రయత్నాలు ఏమైనా చేస్తే బాగుందనిపిస్తుంది. ఎంతసేపు ఉచిత పథకాల గురించి చెప్తూ వాట్ల కోసం, రాజకీయాల కోసం ప్రజలకు అవగాహన కల్పిస్తారు. కానీ ప్రకృతి వ్యవసాయం ఎలా చేయాలి, పర్యావరణాన్ని రక్షించుకోవడానికి మన వంతుగా మనమేం చేయాలి? కొండల మధ్య నివసిస్తున్న ట్రైబల్స్కి ఈ ఎండాకాలంలో అడవుల్లో కార్చిచ్చు లాంటి ప్రమాదాలు రాకుండా ఉండడానికి వారికి ఎలాంటి అవగాహన కల్పించాలి? ఇలాంటివేవీ అవసరం లేదు. తినడానికి తిండి ఫ్రీ, అది ఎలా పండినా పర్వాలేదు. తిన్న తర్వాత జబ్బు వస్తే ఆరోగ్యం ఫ్రీ. బ్రతకడానికి బద్దకించేవాడికి కూడా ఏదో ఒక రూపంలో భరోసా ఇవ్వడం. నా దృష్టిలో నేచర్ బాగుంటేనే మనము బాగుంటామండి. అది తగలబడిపోతే దానితో పాటు మనం కూడా ఖచ్చితంగా తగలబడిపోతాము. అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉన్న కొండలన్నీ ఎండాకాలం వస్తే ఇలా అడవుల్లో ఉన్న చెట్లన్నీ కాలిపోతూ ఉంటాయండి. ఇంట్లో చిన్న కుండీలో పెంచుకున్న మొక్క చనిపోతేనే మనసంతా చాలా బాధగా ఉంటుంది. అలాంటిది ఎన్నో సంవత్సరాల నుండి ఉంటున్న పెద్ద పెద్ద వృక్షాలు కూడా ఆ మంటల్లో కాలిపోతూ ఉంటాయి. రాజ్యాన్ని పాలించే రాజులు ఎంతమంది వచ్చినా ఆ రాజ్యంలో గాలి, నీరు, మట్టి, వ్యవసాయం అన్నీ స్వచ్ఛంగా ఉన్నప్పుడే కదా ఆ రాజ్యం కూడా సుభిక్షంగా ఉంటుంది. ఈరోజు కొంచెం ఎక్కువే మాట్లాడేశానండి. అమ్మ వాళ్ళ ఇంటి నుండి వెళ్ళే దారిలో రోడ్డుకి ఇరువైపులా కొండలు ఉంటాయండి. అలా వెళ్ళేటప్పుడు నాకు ఈ కొండలు కాలిపోవడం కనిపించి మీతో షేర్ చేసుకున్నాను. ఓకేనండి. ఎండాకాలంలో కాసే జీడి గింజలతో ఒక వంటని, ఎండాకాలంలో అడవుల్లో జరిగే కార్చిచ్చు గురించి మీకు ఈ వీడియోలో షేర్ చేశాను. ఇక ఇవన్నీ దాటుకొని హైవేకి వచ్చిన తర్వాత ఉగాది వీడియోకి మీకు రిప్లైస్ ఇచ్చుకుంటూ నా జర్నీని ఎంజాయ్ చేశాను. ఇక ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ వస్తాను. ఉంటానండి. నమస్తే.